సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలబడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి పుచ్చకాయల మడకు హెలికాప్టర్లో వెళ్లనున్నారు. ముందుగా పుచ్చకాయల మడలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సీఎం చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తిరుగు పయనం కానున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమలలో పర్యటించనున్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా తిరుమలకు వెళ్లనున్నారు. 3 రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నారు. ఈ సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఇక దర్శనం అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. క్యూ లైన్లను పరిశీలించనున్నారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. రేపు రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ఎల్లుండి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. ఇక అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారు అన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లనున్న పవన్ స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమింపు చేయనున్నారు. ఇంధన సర్దుబాటు ఛార్జీ ఈ పేరు వింటేనే విద్యుత్ వినియోగదారుల వేణులో వణుకు పుడుతోంది. ఎప్పుడో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు అదనపు బాధలు. జగన్ సర్కార్ ఒకే సమయంలో అనేక సర్ఛార్జీలకు షాకులు ఇచ్చింది. 2 ఏళ్లకు సంబంధించిన సర్ఛార్జీ వసూళ్లపై ఎన్నికల ముందు మౌనంగా ఉన్న విద్యుత్ నియంత్రణ కమిషన్ ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసింది. ఇక జగన్ గద్దె దిగిపోయిన ఆయన నిర్వాకాలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. విద్యుత్ కొనుగోలులో అనుసరించిన అడ్డగోలు విధానాలు భారం జనం నెత్తిన పడుతూనే ఉంది. ఒక్క ఏడాదిలోనే జగన్ చేసిన పాపాల తాలూకు 8,113.60 కోట్ల బాధుడు జనం నెత్తిన పడుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోళ్ల కోసం చేసిన ఈ మొత్తాన్ని సర్దుబాటు పేరుతో వసూలు చేసేందుకు ప్రజాభిప్రాయం సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సిద్దమైంది. అక్టోబర్ 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాము అని ఓ ప్రకటన జారీ చేసింది. 2022-23లో విద్యుత్ బొగ్గు కొనుగోలు అదనపు భారాన్ని వినియోగదారుల నుంచి సర్దుబాటు చేసుకుంటామని గత ఏడాది ఏప్రిల్లోనే డిస్కంలు కోరాయి. ఈ మేరకు ఏపీఈఆర్సీలో ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ దరఖాస్తు చేశాయి. కానీ ఈఆర్సీ స్పందించలేదు. తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి 11,826.42 కోట్లు ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూలు కోటి కూడా డిస్కంలో అనుమతులు కోరాయి. గత ఏడాది డిసెంబర్ నాటికే ఈఆర్సీ అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా స్పందించలేదు. దీంతో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ బాధుడు వాయిదా పడింది. దీంతో 2 ఏళ్లకు కలిపి మొత్తం 20,096.36 కోట్లకు చేరింది. ఇందులో 2022-23 నాటి 8,113.60 కోట్ల వసూళ్లపై కమిషన్ తాజాగా అభిప్రాయం కోరింది. ఇదే సమయంలో యూనిట్ కు 40 పైసలు చొప్పున ప్రతి వినియోగదారుడి నుంచి ఆటోమేటిక్ పాస్ త్రూ ద్వారా నెలవారీ బిల్లులు అదనంగా డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 2,869 కోట్ల వరకు బాదాయి. తిరుమల లడ్డూ అపవిత్రమైన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు అవసరమా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. వచ్చే గురువారం నాటికి కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా సీబీఐ నేతృత్వంలో విచారణ జరిపించాలి అని, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమైనందున అందరికీ నిజం తెలియాలి అంటూ సుప్రీంకోర్టులో 5 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా అందించే లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వాడినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. కేసు విచారణలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించింది. పరీక్షలు జరిపిన తర్వాత నెయ్యిని తిరస్కరించినట్లు ప్రయోగశాలల నివేదికలు కూడా అదే విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించాయని న్యాయస్థానం గుర్తు చేసింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ప్రకటన ప్రకారం కల్తీ నెయ్యిని ఏనాడు ఉపయోగించలేదని కొన్ని పత్రికలు నివేదించాయని ధర్మాసనం స్పష్టం చేసింది. మీరు రాజ్యాంగబద్దమైన పదవిని నిర్వహిస్తున్నప్పుడు దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి అని తాము ఆశిస్తున్నామని జస్టిస్ గవాయ్ అన్నారు. తిరుమల
తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. 2 రోజుల పాటు తిరుపతిలో విచారణ జరిపిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో 3వ రోజు తిరుమల ల్యాబ్లో నాణ్యత ప్రమాణాలు ఎలా గుర్తిస్తారో అక్కడి సిబ్బందిని అడిగి సిట్ అధికారులు వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత తిరుమలలో నెయ్యి స్టాక్ పాయింట్లో నెయ్యిని ఎన్ని రోజులు ఉంచుతారు, నాణ్యత పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ఎప్పుడు తీసుకుంటారు, శాంపిల్స్ తీసుకున్న అనంతరం ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు అని ఉద్యోగుల నుంచి సమాచారాన్ని సేకరించారు. నెయ్యిలో కల్తీ జరిగితే ఆ విషయాన్ని పసిగట్టే స్థాయి పరికరాలు ల్యాబ్లో ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ల్యాబ్ను పరిశీలిస్తున్న సమయంలో నెయ్యి ట్యాంకర్లోని నెయ్యిని ల్యాబ్ సిబ్బంది ఎలా పరీక్షిస్తున్నారో పర్యవేక్షించారు. గతంలో టీటీడీకి నెయ్యి సప్లై చేసిన వివిధ టెండర్ దారులు వివరాలను సేకరించడంతో పాటు వాటి నాణ్యత పరిశీలన జరిపి రిపోర్టును అధికారులు సేకరించారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఎప్పటి నుంచి నెయ్యిని సరఫరా చేసింది, ఆ నెయ్యి నాణ్యత లేదని ఎప్పుడు గుర్తించారని సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. తనిఖీలో సిట్ అధికారులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. 3 రోజుల పాటు లభ్యమైన ఆధారాలపై సిట్ చీఫ్ త్రిపాఠి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సిట్ బృందం తిరుపతికి వెళ్లిపోగా డీఎస్పీ స్థాయి నేతృత్వంలో అధికార బృందం ల్యాబ్లో తనిఖీలు నిర్వహించింది. 3 రోజుల పాటు విచారణ చేసిన సిట్ బృందం ఈ రోజు లడ్డూ పోటుతో పాటు లడ్డూ విక్రయ కేంద్రాలను, లడ్డూ తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై ఆరా తీయనుంది. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. గత ప్రభుత్వంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించిన టెండర్ల నిబంధనలను మార్పులు చేయడానికి దారితీసిన పరిస్థితులపై సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. మరోవైపు సిట్ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేత భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కొన్ని రోజుల పాటు అక్కడి నుంచి సిట్ అధికారులు తమ కార్యకలాపాలను సాగించనున్నట్లు తెలుస్తోంది. నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాజకీయ ముసుగు వేసుకుని అరాచకాలకు తెగబడే శక్తులపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎస్, డీజీపీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సిఐడి, ఏడీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్తో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమాలు, అవినీతి కేసుల స్థితిగతులపై అధికారులతో మాట్లాడారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపైన అక్రమాలపై విజిలెన్స్ నివేదికలో అంశాలను ప్రస్తావించారు. వైసీపీ నేతలు అడ్డగోలుగా జారీ చేసిన బ్రేక్ దర్శనాల టోకెన్లను, కమిషన్లు వసూలు చేసి ఇక అవుట్సోర్సింగ్ సిబ్బంది సంఖ్యలో చూపించిన తేడాలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. పోలీసుల పనితీరులో అన్ని చోట్ల మార్పు కనిపించాలని, గత ప్రభుత్వ వాహనాలు ఒక పోలీస్ స్టేషన్లోనే కనిపించడానికి వీల్లేదని డీజీపీ తిరుమలరావుకు సూచించినట్లు తెలిసింది. టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలి, కేసుల్లో శిక్షలు పెరిగితేనే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి అన్న మీ పోలీసు సూత్రాన్ని గట్టిగా అమలు చేయండి అని సీఎం వ్యాఖ్యానించారు. ఇక జగన్ పాలనలో వైసీపీ నేతలు రాష్ట్రమంతా దోచేశారని, ఇసుక దోపిడీలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. సహజ ప్రభుత్వ వనరులు దోపిడీ చేసిన వ్యక్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని ఆదేశించారు. ప్రజల నుంచి వేలాది ఫిర్యాదులు టీడీపీ కార్యాలయానికి వస్తున్నాయని, అందులో భూ సంబంధిత అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి అన్నారు. ప్రజల్ని వేధించి హింసించిన వ్యక్తుల్ని జైల్లో పెట్టాలని సూచించారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అప్సాకు గుర్తింపు రద్దు ఫైలు వేగంగా కదులుతుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం సచివాలయ భక్తులకు భారీ షాక్ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపునకు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలి అంటూ నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపై గతంలో స్పందించిన ఉద్యోగులు మరోసారి స్పందించారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది. సచివాలయ ఉద్యోగుల రద్దు వ్యవహారంపై ప్రభుత్వం మరోసారి పునఃపరిశీలించాల్సిందిగా కోరుతూ ఏపీ ప్రభుత్వానికి అప్సా మరోసారి లేఖ రాయనుంది. ఇక దీనిపై అప్సా జనరల్ బాడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ నిర్ణయానికి వచ్చింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అప్సా గుర్తింపు రద్దుపై ఫైలు సీఎస్ నుంచి సీఎం వద్దకు చేరింది. అప్సా రద్దుపై 2-3 రోజుల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆ సంఘం నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అప్సా గుర్తింపునకు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ జీఏడీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డికి ఇప్పటికే ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తమ సంఘం గుర్తింపు రద్దు కాకుండా చేసేందుకు సంఘంలోని ఇతర నేతలు నానా తంటాలు పడుతున్నారు. దీంతో అత్యవసర జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సంఘం రద్దు ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే జనరల్ బాడీ రాజీనామా చేయాలి అనే అంశంపై ఈసీ సమావేశంలో చర్చించారు. ఇక అప్సా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు వెంకట్రామరెడ్డి అంగీకరించినప్పటికీ తన స్థానంలో ఉపాధ్యక్షురాలు సత్య సులోచన్ను నియమించాలి అని వెంకట్రామరెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరికీ ఆమోదయోగ్యమైన వారిని అధ్యక్షునిగా నియమించాలని లేదా కమిటీ మెంబర్లు అందరూ రాజీనామా చేయాలని పలువురు ఉద్యోగులు ఈ సమావేశంలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అందరూ ఒకేసారి రాజీనామా చేయడానికి వెంకట్రామరెడ్డి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. సంఘం రద్దు విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్తే కోర్టుకు వెళ్దామంటూ వెంకట్రామరెడ్డి చెప్పడంతో సమావేశం అసంపూర్ణంగానే ముగిసింది.
తెలంగాణలో రుణమాఫీ కాని రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీపై రగడకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. రేషన్ కార్డు లేని రైతుల రుణమాఫీకి లైన్ క్లియర్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో లెక్కలను వ్యవసాయ అధికారులు తీశారు. ఇక ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే రుణమాఫీ చేశారు. జూలై 18న మొదటి విడతగా ₹1,00,000 స్లాబ్ వరకు 6,098 కోట్ల నగదును 11,50,193 మంది రైతుల ఖాతాలో వేశారు. జూలై 30వ తేదీ రెండవ విడతగా 1 లక్ష నుంచి 1,50,000 వరకు రుణం ఉన్న 6,40,823 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇక ఆగస్టు 15న తెలంగాణలోని రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసింది. ఇలా కేవలం అధికారంలోకి వచ్చిన 27 రోజుల్లో దాదాపు 22,37,000 మంది రైతు కుటుంబాలకు దాదాపు 18,000 కోట్ల రుణమాఫీ చేసింది. సాంకేతిక సమస్యలు, రేషన్ కార్డులు లేకపోవడంతో తెలంగాణలో 4 లక్షల మందికి పైగా రుణమాఫీ కాలేదని ప్రభుత్వం గుర్తించింది. ఆధార్, బ్యాంక్ అకౌంట్లో ఉన్న తప్పులను అధికారులు సరిచేయడం పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్దం చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే 5,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చి చెప్పింది. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసే వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించింది. బీఆర్ఎస్ లాగే మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని కుండబద్దలు కొట్టింది. లక్షలాది మంది రైతాంగానికి అండగా ఉంటామని ప్రకటించింది. ఇక 2 లక్షల రుణమాఫీకి ఆంక్షలు ఎందుకు విధించారు అని నిలదీసింది. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని దారుణంగా మోసం చేస్తుంది అని మండిపడింది. ఇక ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో అధికారిక ప్రకటన విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ కు హైదరాబాద్ నగరంలో ఓట్లు రాలేదని, అందుకే ఇక్కడ పేదల ఇళ్లను కూల్చుతోంది అని ధ్వజమెత్తారు. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని, 15,000 రైతు భరోసా వెంటనే అందించాలని, రైతు కూలీల ఖాతాల్లో 12,000 జమ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఇందిరా పార్క్ సమీపంలో ధర్నా చౌక్లో రైతు హామీలు సాధన దీక్ష చేపట్టారు. ఈ ఆందోళన ఈ ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని భావోద్వేగమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిరుద్యోగం అనే అంశం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉందని, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కేవలం ఒకసారి డీఎస్సీ నిర్వహించి 7,857 పోస్టులు భర్తీ చేశారని, తమ ప్రజా ప్రభుత్వం 10 నెలల్లో 11,062 పోస్టులకు డీఎస్సీ నిర్వహించింది అన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని, ఆయా అభ్యర్థుల కుటుంబాలు దసరా పండుగకు ముందే పండుగ వాతావరణం నెలకొనేలా చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత టెట్ నిర్వహించాలని నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తి వస్తే మరోసారి టెట్ నిర్వహించామని, ఫలితంగా డీఎస్సీ రాసేందుకు అదనంగా 1,09,168 మంది అభ్యర్థులు అర్హత సాధించారని గుర్తు చేశారు. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఇవాళ నుంచి 5వ తేదీ వరకు జిల్లాల వారీగా అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇక ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించి అభ్యర్థులకు ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తారు. ప్రతి పోస్టుకు 3 చొప్పున అంటే 1:3 నిష్పత్తిలో ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ను నిర్వహిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ప్రతి పోస్టుకు 1 చొప్పున అంటే 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డీఈఓల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనుంది. ఇక 1:1 జాబితాలో ఎంపికైన అభ్యర్థుల నుంచి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వెబ్ ఆప్షన్లు తీసుకుంటారు. ఈ వెబ్ ఆప్షన్ల ఆధారంగా పోస్టింగ్లను ఇస్తారు. ఈలోపే అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను జారీ చేయనున్నారు. అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న తీరు పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఆదివారం కూల్చివేతలు చేపట్టామంటూ ప్రశ్నించింది. ఇక కూల్చివేతల సమయంలో సహజ న్యాయ సూత్రాలను కూడా పాటించడం లేదు అని తప్పుపట్టింది. రికార్డులు పరిశీలించకుండానే తహసీల్దార్ అడిగారు అంటూ కూల్చివేతలకు సిబ్బందిని, యంత్రాలను ఎలా కేటాయిస్తారు అంటూ హైడ్రా కమిషనర్పై మండిపడింది. హైకోర్టు భవనాన్ని కూల్చివేస్తామంటూ చార్మినార్ తహసీల్దార్ యంత్రాలు అడిగితే ఇస్తారా అని ప్రశ్నించింది. కోర్టు తీర్పులను ఉల్లంఘించి వ్యవహరిస్తే జైలుకు వెళ్తారు అని హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిస్టారెడ్డిపేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రి భవనాన్ని కూల్చివేయడంపై దాఖలైన పిటిషన్పై హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమీన్పూర్ తహసీల్దార్ రాధా ప్రత్యక్షంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. వారిని దాదాపు గంటన్నర పాటు ప్రశ్నించిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా తీరు పట్ల తాము సంతృప్తిగా లేమని, ఇక ప్రభుత్వ భూములను రక్షించే పద్ధతి ఇది కాదు అని వ్యాఖ్యానించింది. శని ఆదివారాలు సూర్యాస్తమయం కూల్చిన తర్వాత
తర్వాత కూల్చివేతలు చేపట్టరాదు అన్న ప్రాథమిక విషయం తెలియకపోవడం ఏంటి అని విస్మయం వ్యక్తం చేసింది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాసులు చెప్పినట్లు చేస్తే ఇలా ఇబ్బందుల్లో పడతారు. వారిని సంతృప్తి పరిచేందుకు చట్టాలను ఉల్లంఘించొద్దు, మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మా తీర్పులను ఉల్లంఘిస్తూ ఇలాగే వ్యవహరిస్తే చెంచల్గూడ చెర్లపల్లి జైలుకు వెళ్తారు. ఇక ప్రభుత్వ భూములను రక్షించే విధానం ఇది కాదు. చట్టాలను తీర్పులను ఉల్లంఘిస్తూ ఏం సాధిద్దామనుకుంటున్నారు? రాత్రికి రాత్రి అంతా మారిపోతుందని భ్రమపడుతున్నట్లున్నారు. ఈ దేశంలో సహజ న్యాయ సూత్రాలు ఉన్నాయని తెలుసా? వ్యక్తి చనిపోయే ముందు చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. భవనం కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఇవ్వరా? ప్రస్తుత కేసులో విద్యుత్ కనెక్షన్ కట్ చేయడంపై స్టే ఉంది. భవన నిర్మాణ అనుమతుల రద్దుపై స్టే ఉంది. అవేమీ పట్టించుకోకుండా ఎలా కూలుస్తారు అని ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు మూసీ ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్టీఎల్ను నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని సూచించింది. ఎఫ్టీఎల్ బయట ఇళ్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారు అని ప్రశ్నించింది. ఎలాంటి చర్యలు చేపట్టినా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని హితవు పలికింది. ఇక మూసీ పరివాహక ప్రాంతం వెంబడి ఉన్న ఇళ్లకు రివర్ బెడ్ అంటూ రెడ్ మార్కింగ్ చేశారని, తమ ఇళ్లను కూల్చివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇక పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపు న్యాయవాది రెడ్ మార్కింగ్లపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించడం లేదని పేర్కొన్నారు. కూల్చివేతలపై కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఇళ్లను కోల్పోయే బాధితులతో చర్చలు జరుపుతున్నాము. ఇక ఇళ్లు కోల్పోయే పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే చట్టపరంగా ముందుకు వెళ్తామని సూచించింది. ఈ క్రమంలో కల్పించుకున్న ధర్మాసనం మూసీ పరివాహకంలో ఆక్రమణల తొలగింపునకు ఏదైనా పాలసీ ఉందా అని ప్రశ్నించింది. ఎఫ్టీఎల్ను నిర్ధారించాకే చర్యలు చేపట్టాలి అని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల ఇరువైపులా చేసిన సర్వే మార్కింగ్ తో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇక ఆయా ప్రాంతాల్లోని నిర్వాసితులను తరలించడం లేదు అని, నదీ సుందరీకరణ ప్రాజెక్టును మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుంది అని పేర్కొన్నారు. మూసీ తీర ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు జరుగుతాయని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణాలను సంస్థ నేలమట్టం చేస్తుంది అన్న ప్రచారం నేపథ్యంలో ప్రకటన విడుదల చేశారు. ఇక హైడ్రా ముఖ్య ఉద్దేశం కూల్చివేతలు కాదని, చెరువులు, నాలాల పరిరక్షణ, పునరుద్ధరణ, పార్కులు, ప్రభుత్వ స్థలాలను రక్షించడమని తెలిపారు. ఇక చెరువుల నగరంగా ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ లో జలాశయాలను వీలైనంత మేర పూర్వ వైభవం తీసుకురావడం, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాలాలు, కాలువల వెంట ఆక్రమణలు తొలగించి వరద నీరు సాఫీగా ప్రవహించేలా చూస్తామని అన్నారు. రెవెన్యూ, సాగునీటి, జాతీయ, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ విభాగాలతో అధ్యయనం చేయించి చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణకు హైడ్రా కృషి చేస్తుంది అని రంగనాథ్ తెలియజేశారు. వర్షపు నీటి నిల్వ, వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుపరచడం ద్వారా రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టడం తమ లక్ష్యంగా వివరించారు. పేద మధ్యతరగతి వర్గాల ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లొద్దని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లోని కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మొద్దు అని కోరారు. ఇక హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే అని తేల్చి చెప్పారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా విపత్తు నిర్వహణకు, హైదరాబాద్ లో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు ఏం చేయాలి అన్న దానిపై హైడ్రా అధ్యయనం చేసి కారణాలను గుర్తించి పరిష్కారాలను సూచిస్తుంది అని తెలిపారు. ఇక ట్రాఫిక్ రద్దుతో పర్యావరణంపై పడనున్న ప్రభావాన్ని గుర్తిస్తూ చేపట్టాల్సిన కాలుష్య రహిత చర్యలపై పలు సూచనలు చేస్తామని అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా ముందుగానే అప్రమత్తమై విపత్తు నిర్వహణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇక కూలిన చెట్లు, రోడ్లు, ఇళ్లలోకి వచ్చిన వరద నీటిని డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నాయని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే 2 విడతల్లో 50 చోట్ల పోలింగ్ పూర్తవగా చివరి విడతలో మిగతా 40 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ ప్రాంతంలోని జమ్మూ, ఉధంపూర్, సంబా, కథువా, ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో బారాముల్లా, బందిపురా, కుప్వారా జిల్లాల్లోని 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 415 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వీరిలో కాంగ్రెస్ కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్, ముజఫర్ బెయిగ్ కూడా ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తొలి విడతలో 61.38%, రెండో విడతలో 57.31% పోలింగ్ నమోదైంది. ఇక మూడో విడతలోనూ వీలైనంత ఎక్కువ శాతం ఓటింగ్ లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ప్రచార పర్వంలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. పాకిస్తాన్ ఆర్టికల్ 370, ఉగ్రవాదం, రాష్ట్ర హోదా, రిజర్వేషన్ల అంశాలపై ప్రచారం నిర్వహించాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భద్రతల ఉల్లంఘన జరిగింది. కర్ర చేతిలో పట్టుకుని ఒక వ్యక్తి బైక్ పై ఆయన కాన్వాయ్ పక్క నుంచి వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ సోమవారం హర్యానా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ వాహనం పక్కగా బైక్ పై వెళ్లాడు. వృద్ధుడైన ఆ వ్యక్తి చేతిలో పొడవైన కర్ర ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగినట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ కీలక నేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్ పక్కగా బైక్ వెళ్లేందుకు భద్రతా సిబ్బంది పర్మిషన్ ఇవ్వడంపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన కౌంటింగ్ నిర్వహించే తుది ఫలితాలు వెల్లడిస్తారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై నమోదు అయిన కేసులో విచారణను అడ్డుకుంటూ కోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికల బాండ్లను కొనాలంటూ కంపెనీలపై మంత్రి సీతారామన్ తో పాటు మరికొందరు ఒత్తిళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర మంత్రిని సీతారామన్ తో పాటు బీజేపీ నేతలపై నమోదు అయిన కేసును సీఐడీకి అప్పగించాలి అంటూ బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ కేసులో స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న ఈ ఆదేశాలు జారీ చేశారు. జేఎస్సీ సంస్థ సహాధ్యక్షుడు ఆదర్శ్ ఆర్ అయ్యర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతోంది. ఐపీసీలోని 120B 384 సెక్షన్ల ప్రకారం కుట్రపూరితంగా వసూలుకు పాల్పడినట్లు ఆరోపించారు. కానీ ఆ సెక్షన్ల కింద ఫిర్యాదుదారుడు నమోదు చేసిన కేసు చెల్లదని కోర్టు తెలియజేసింది. కర్ణాటక సీఎం సిద్దారామయ్యపై ఈడీ చర్యలు చేపట్టింది. ముడా భూ కుంభకోణం ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. సిద్దారామయ్య, ఆయన భార్య పార్వతి, బావమర్ది మల్లికార్జున స్వామి ఆయనకు భూమిని అమ్మిన దేవరాజుపై సెప్టెంబర్ 27న మైసూరు లోకాయుక్త నమోదు చేసిన కేసును ఈసీ పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో వారిపై ఈడీ కేసు నమోదుకు ఎన్ఫోర్స్మెంట్ కేసు సమాచార నివేదికను దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్లను ఈసీఐఆర్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితులకు ఈడీ సమన్లు జారీ చేసి ప్రశ్నించడంతో పాటు వారి ఆస్తులను అటాచ్ చేసే అవకాశం ఉంది. సీఎం సిద్దారామయ్య భార్య పార్వతికి ఆమె సోదరుడు బహుమతిగా ఇచ్చిన భూమిని ముడా సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆ భూమికి బదులుగా కోట్ల విలువైన 14 ప్లాట్లను ఆమెకు కేటాయించింది. అందులో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు కర్ణాటకలోని ప్రతిపక్షమైన బీజేపీ ఆరోపించింది. దీంతో సీఎం సిద్దారామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ తవర్చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. అనంతరం లోకాయుక్త పోలీసుల విచారణకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు కూడా గత వారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్దారామయ్య, ఆయన భార్య, బావమర్ది భూమిని అమ్మిన వ్యక్తిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ కూడా సోమవారం కేసు నమోదు చేసింది. బీహార్లో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ వరదలకు కోసి, బాగ్మతితో సహా ఆ రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కోసి డ్యాం నీటి మట్టం బాగా పెరిగింది. దీంతో ఆ నది ఉప్పొంగడంతో అక్కడున్న వంతెన్ను నీటి ప్రవాహం తాకింది. అది చూసి ఆ బ్రిడ్జిపై ఉన్న జనం భయాందోళన చెందారు. అరుస్తూ వంతెనపై నుంచి పరిగెత్తుతూ దీంతో పోలీసులు స్పందించారు. మహిళలు, పిల్లలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. కొందరు వ్యక్తులు ఫోటోలు తీయడంలో బిజీ అయ్యారు. మరోవైపు రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజిత్ రంజన్ ఈ వీడియో క్లిప్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. కోసి డ్యాం నీటి మట్టం పెరగడం వల్ల నది ఉప్పొంగుతోంది అని తెలియజేశారు. ఈ నేపథ్యంలో నదుల చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లవద్దు అన్న ప్రభుత్వ హెచ్చరికలను ప్రజలు పాటించాలి అన్నారు. ప్రజలు తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సీనియర్ ఐపీఎస్ అధికారి, లోకాయుక్త ఏడీజీపీ మువా చంద్రశేఖర్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఈ వివాదం ఏకంగా ఢిల్లీని తాకింది. గంగనేహళ్లి భూముల డీ నోటిఫికేషన్ వివాదానికి సంబంధించి కుమారస్వామి 2 రోజుల కిందట లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకాయుక్త సిటీ అధికారి చంద్రశేఖర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ అవినీతి అధికారి అని, అలాంటి వారిని పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోంది అని విమర్శించారు. రాజ్ భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సదరు ఐపీఎస్ అధికారి అనుమతి కోరారని మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యాలయానికి అనుబంధమైన రాజ్ భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సిద్దమయ్యారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అని, ఏపీకి చెందిన చంద్రశేఖర్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ కు ఎంపికై 25 ఏళ్లుగా రాష్ట్రంలోనే కొనసాగుతున్నారని తెలియజేశారు. బెంగళూరులో ఆయనకు ఎవరితో సంబంధాలు, ఎలాంటివి, ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసు అని వ్యాఖ్యానించారు. గవర్నర్ కార్యాలయం నుంచే లేఖలు లీక్ అయ్యాయి అనే కట్టుకథ
చెప్పి రాజ్భవన్ సిబ్బందిని వివరించాలని లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూదందాలో 20 కోట్లు డిమాండ్ చేసిన విషయమై ఈ ఇన్స్పెక్టరే ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ భార్య పేరిట 38 ఆస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఇక రాజ్ కాలువపై కట్టారు. ఇక చెరువును ఆక్రమించుకున్నారు అని కుమారస్వామి తీవ్రస్థాయిలో ఆరోపించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపణలకు ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్ ధీటుగా స్పందించారు. కేసులో నిందితుడైన కుమారస్వామికి భయపడేది లేదు అన్నారు. ఆయన ఎంత శక్తివంతుడైనా, ఎంత ఉన్నత హోదాలో ఉన్నా బెయిల్పై ఉన్న నిందితుడేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు చంద్రశేఖర్ సిట్ సిబ్బందికి ఓ లేఖ రాశారు. ఒక ఆరోపితుడు అంటూ కేంద్ర మంత్రిపై విరుచుకుపడ్డారు. ఇక తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ నడుస్తుంది. ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉండడంతో రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అవేవి పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ యువకుడు ఏకంగా హైవేపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డు పైకెక్కి పుల్అప్స్ తీశాడు. ఇక అమేథీలోని జాతీయ రహదారిపై ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశారు. ఇక నేషనల్ హైవే 931పై ఉండే సైన్ బోర్డు పైకి ఎక్కి పుల్అప్స్ తీశాడు. ఇక సైన్ బోర్డు ఐరన్ రాడ్కు వేలాడుతూ ఈ స్టంట్స్ చేశాడు. ఏ మాత్రం పట్టు జారినా పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై అమేథీ పోలీసులు స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలియజేశారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన 2 వ్యోమగాములు సునీత విలియమ్స్ భారీ విల్మెరీలు త్వరలోనే భూమికి చేరుకోనున్నారు. ఇక వారిని తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ చేపట్టిన ప్రత్యేక మిషన్ విజయవంతమైంది. ఇక స్పేస్ ఎక్స్ పంపిన క్రూ 9 స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ కి చేరింది. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. డ్రాగన్ స్పేస్ స్టేషన్ కు చేరినట్లు వెల్లడించారు. ఈ మేరకు వీడియోను పంచుకున్నారు. ఇక బోయింగ్ సంస్థ ఈ ఏడాది జూన్లో చేపట్టిన స్టార్ లైనర్ స్పేస్ మిషన్ ద్వారా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్ కు తెలియజేశారు. ఇక చేరుకున్నారు. ఇక అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్ స్టార్ లైనర్లు సాంకేతిక లోపం తలెత్తడంతో 2 వ్యోమగాములు గత 100 రోజులుగా అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వీరిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వీరిని తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్ ప్రత్యేక మిషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి క్రూ 9 స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి పంపించింది. ఈ ల్యాండ్ ప్యాడ్ నుంచి చేపట్టిన తొలి మానవ సహిత స్పేస్ ఫ్లైట్ ఇదే. ఇక నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ లో భాగంగా స్పేస్ ఎక్స్ క్రూ 9 స్పేస్ క్రాఫ్ట్ ను ఐఎస్ఎస్ కు పంపించింది. ఇక ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఫిబ్రవరి 2025లో వ్యోమగాములు భూమికి తిరిగి రానున్నాయి. ఇక ఈ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ 4 ప్రయాణించవచ్చు. క్రూ మిషన్ కమాండర్ గా నాసా నిక్ హేగ్, రష్యా రాస్కోస్మోస్ మిషన్ స్పెషలిస్ట్ అలెగ్జాండర్ గోర్బుచ్నోవ్ ఇందులో ఉన్నారు. వచ్చే సమయంలో సునీత విలియమ్స్ భారీ విల్మోర్ ని తిరిగి తీసుకొచ్చేందుకు 2 సీట్స్ ని ఖాళీగా. నేపాల్ మీద ప్రకృతి ప్రకోపాన్ని చూపిస్తోంది. వరద విలయతాండవం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు ముంచెత్తడం, కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు మధ్య నేపాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తి విలయం సృష్టిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు 170 మంది మృతి చెందగా 42 మంది గల్లంతయ్యారు. 111 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు చాలా ప్రాంతాలు జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాలకు వరదలు ముంచెత్తాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్, కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఇక భీకర వానలకు కాఠ్మాండు లోయ తీవ్రంగా ప్రభావితమైంది. వర్షాలకు బాగ్మతి నది అత్యంత ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతుంది. దాదాపు 322 ఇళ్లు, 16 వంతెనలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు ప్రకటించారు. కాన్పూర్ వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య 2వ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణంగా 3 రోజుల పాటు మ్యాచ్ కు అంతరాయం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ 4వ రోజు ఆటను పునఃప్రారంభించి కొనసాగిస్తోంది. గ్రీన్ పార్క్ స్టేడియంలో 233 పరుగులు చేసి బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ శుభారంభం అందించారు. ఆ క్రమంలో జైస్వాల్ 51 బంతుల్లో 71 పరుగులు చేయగా రోహిత్ శర్మ 11 బంతుల్లో 23 రన్స్ చేసి అవుట్ అయ్యారు.